నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం। ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం। ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు: చింతలపూడి ఎమ్మెల్యే ఘన విజయం సాధించిన టీడీపీ అభ్యర్థి సొంగ రోషన్ కుమార్, అభినందనలు తెలిపిన ప్రముఖులు। పోలవరం ఎమ్మెల్యే ఘన విజయం సాధించిన జనసేన అభ్యర్థి చిర్రి బాలరాజు, అభినందనలు తెలిపిన ప్రముఖులు। ఏలూరులోని సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ప్రశాంత వాతావరణంలో ముగిసిన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించిన అధికారులు। చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యుడిగా టీడీపీ అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ భారీ మెజారిటీతో విజయం సాధించారు। చింతలపూడి నియోజకవర్గం నుంచి 8 మంది అభ్యర్థులు బరిలో నిలవగా రోషన్ కుమార్ 1,18,521 ఓట్లను దక్కించుకున్నారు। తన సమీప ప్రత్యర్థిపై 26,972 ఓట్ల మెజారిటీతో రోషన్ కుమార్ విజయం సాధించారు। ఈ సందర్భంగా ఆయనకు పలువురు నాయకులు, కార్యకర్తలు పోలవరం శాసనసభ్యుడిగా జనసేన అభ్యర్థి చిర్రి బాలరాజు విజయం సాధించారు। పోలవరం నియోజకవర్గం నుంచి 12 మంది అభ్యర్థులు బరిలో నిలవగా బాలరాజు అత్యధిక ఓట్లను చేజిక్కించుకున్నారు। తన సమీప ప్రత్యర్థిపై సుమారు 7,000 ఓట్ల మెజారిటీతో చిర్రి బాలరాజు విజయం సాధించారు। ఈ సందర్భంగా ఆయనకు పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రముఖులు అభినందనలు తెలిపారు। కొర్ర కొర్ర మీసాలవాడు కొమరం పులిలో పవనన్నొస్తుండదిగో భగత్ సింగులా ఓ చిమ చిమ చీకట్లు చెరిప చెగు వేదరో పవనన్నే వెలుగైతడు ఈ ఆంధ్ర నేలను వీరాంజనేయుడే దీవెన తోటి కనక దుర్గమ్మకే దండం పెట్టి కథన రంగానికి వారాహిని ఎక్కి కదిలిండ జనసేన జెండను బట్టి దంధరదం కొట్టురిదం పట్టర పంతం పవనన్నే అల్లూరై చేస్తున్నాడు యుద్ధం దంధరదం కొట్టురిదం పట్టర పంతం జన సైనికని
పవనన్నొస్తుండదిగో భగత్ సింగులా ఓహో చిమ చిమ చీకట్లు చెరిపే చెగు వేదరం పవనన్నే వెలుగైతడు ఈ ఆంధ్ర నేలను వీరాంజనేయుడి దీవెన తోటి కనక దుర్గమ్మకే దండం పెట్టి కథన రంగానికి వారాహిని ఎక్కి కదిలిండే జనసేన జెండను బట్టి దంధరదం కొట్టురిదం పట్టర పంతం పవనన్నే అల్లూరై చేస్తున్నాడు యుద్ధం దంధరదం కొట్టురిదం. ఏలూరు జిల్లాలో సాధారణ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరిగింది. ఏలూరులోని సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియను మంగళవారం నిర్వహించారు. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. అనంతరం బూత్ల వారీగా ఈవీఎంల ఓట్లను లెక్కించారు. రౌండ్ల వారీగా ఓట్లను లెక్కించి ఎప్పటికప్పుడు ఫలితాలను ప్రకటించారు. ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఎన్నికల అధికారులు పర్యవేక్షించారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఎన్నికల అధికారులు జారీ చేసిన గుర్తింపు కార్డులు ఉన్న వారిని కౌంటింగ్ లోనికి అనుమతినిచ్చారు. ఎన్నికల కమిషన్ నిబంధనలను అనుసరిస్తూ ఓట్ల లెక్కింపు ప్రక్రియను పూర్తి చేశారు. ఇదిలా ఉండగా ఏలూరు జిల్లాలోని 7 అసెంబ్లీ స్థానాలలో కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. గెలిచిన అభ్యర్థులకు అధికారులు నియామక పత్రాలను అందజేశారు. లేట్ కాదు అక్కడ చక్కబట్టి ఇక్కడికి వచ్చేసి మేడం చెప్పండి. ఎన్డీఏ కూటమికి భారీ మెజారిటీని అందించిన ప్రజలకు తాను కృతజ్ఞతలు తెలుపుతున్నానని చింతలపూడి ఎమ్మెల్యేగా విజయం సాధించిన సొంగ రోషన్ కుమార్ తెలిపారు. ఏలూరు సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు అనంతరం విజయం సాధించిన చింతలపూడి టీడీపీ అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ మీడియాతో మాట్లాడారు. చింతలపూడి ఎమ్మెల్యేగా సొంగ రోషన్ కుమార్ విజయం సాధించడం పట్ల టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. రోషన్ కుమార్ 33,370 ఓట్ల మెజారిటీతో విజయం సాధించడంతో ఎన్డీఏ కూటమి శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించడం పట్ల జనసేన శ్రేణులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఇందిరా కాలనీ అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద సంబరాలు జరుపుకున్నారు. ఒకరికి ఒకరు స్వీట్లు తినిపించుకొని వారి ఆనందాన్ని తెలిపారు. అనంతరం మజ్జిగ పంపిణీ చేశారు. ప్రజలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని ఈ ఎన్నికలతో రుజువైందన్నారు. తమకు భారీ మెజారిటీని అందించిన ప్రజలకు రుణపడి ఉంటామన్నారు. తమ పాలనతో ప్రజలకు మరింత చేరువై చింతలపూడి నియోజకవర్గంతో పాటుగా రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళతామని రోషన్ కుమార్ తెలిపారు. ఫలితాలను చూస్తే తప్పకుండా ప్రజలు ఎన్డీఏని కోరుకున్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి నేను ఎంతో కృతజ్ఞతలు చేస్తున్నాను. ముఖ్యంగా చింతలపూడి విషయంలో నాకు ఇచ్చిన భారీ మెజారిటీకి నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి.
శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ 180 రోజుల నుండి 1 సంవత్సరంలోపు, 10% వడ్డీ 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ 3 సంవత్సరాల పైన, 12% వడ్డీ 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ 3 సంవత్సరాల పైన, 12% 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ చిక్కాల సన్నీ ఎంబీబీఎస్ ఎండి, ఎంబీబీఎస్ ఎంఎస్ గారిచే పాయిజన్, పాముకాటు, తేలుకాటు, పక్షపాతం, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, కామెర్లు, బీపీ, షుగర్, టీబీ, నిమ్ము, ఆయాసం, ఆస్తమా, మూర్ఛ, కాళ్లవాపు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులకు వైద్యం అందించబడును. అలాగే అత్యాధునిక వెంటిలేటర్ తో కూడిన మెరుగైన వైద్యం అందించబడును. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ సింహాద్రి ఉదయ్ కిరణ్ గారిచే అపెండిక్స్, 24 గంటల నొప్పి, పేగుమడత, పేగు సంబంధిత సమస్యలకు ఓపెన్ లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స అందించబడును. హెర్నియా, హైడ్రోసిల్, పైల్స్ మరియు పిత్తాశయంలో రాళ్లకు కోత లేకుండా లాప్రోస్కోపీ విధానంలో ఆపరేషన్లు చేయబడును. అలాగే కణితులు, దీర్ఘకాలిక పుండ్లకు విఎల్సి థెరపీ ద్వారా సత్వర ఉపశమనం కలుగును. అత్తెలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి, ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, మరియు తోటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821224104 and 8332004104. Silver Oaks International School, specialized homeroom teachers, only 15 students per section, safe and joyful environment, hands-on experience teaching for better learning, well-equipped play arena for relaxing, gross motor and fine motor skill shift, limited seats available. Visit our campus, Silver Oaks International School, College Road, Jangarettigudem. Contact us at 94913 and 73821 For more information, visit info@silveroaks.in. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. చింతలపూడి ఎమ్మెల్యేగా సొంగ రోషన్ కుమార్ విజయం సాధించడం పట్ల టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. రోషన్ కుమార్ 33,370 ఓట్ల మెజారిటీతో విజయం సాధించడంతో ఎన్డీఏ కూటమి శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. నిబంధనలను పాటిస్తూ కూటమి శ్రేణులు విజయోత్సవాన్ని జరుపుకున్నారు. ఉదయం నుంచి టీవీల వద్ద కూర్చొని ఎన్నికల ఫలితాలను వీక్షించారు. కౌంటింగ్ ప్రారంభం నుంచి ఎన్డీఏ కూటమి శ్రేణులు విజయ దుందుబి మోగిస్తూ ఉండడంతో నాయకులు, కార్యకర్తల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకుంటూ, స్వీట్లు తినిపించుకుంటూ, డాన్సులు వేస్తూ విజయాన్ని సంబరంగా జరుపుకున్నారు. చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థిగా సొంగ రోషన్ కుమార్కు భారీ మెజారిటీని అందించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించడం పట్ల జనసేన శ్రేణులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఇందిరా కాలనీ అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద సంబరాలు జరుపుకున్నారు. ఒకరికి ఒకరు స్వీట్లు తినిపించుకొని వారి ఆనందాన్ని తెలిపారు. అనంతరం మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు ఉక్కుర్తి సీతారాంతో కలిసి మున్సిపల్ కౌన్సిలర్ వలవల తాతాజీ మీడియాతో మాట్లాడారు. పిఠాపురంలో తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఘన విజయం సాధించడం పట్ల తమకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. అదేవిధంగా చింతలపూడి ఎమ్మెల్యేగా రోషన్ కుమార్, పోలవరం ఎమ్మెల్యేగా చిర్రి బాలరాజు గెలవడం తమకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో సంక్షేమం, అభివృద్ధి దిశగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పాలన సాగించనుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షులు షేక్ పీరు, నాయకులు తిరుమలశెట్టి రవి, షేక్ హసీనా తదితరులు పాల్గొన్నారు. కూటమి మంచి విజయం సాధించడం మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా మా ఆరాధ్య దైవం పవన్ కళ్యాణ్ గారు ఎన్ని అవమానాలు పడ్డారు, ఎన్ని చేత్కరాలు పడ్డారు. ఈ రోజున రాష్ట్ర భవిష్యత్తు కోసం తనను తగ్గించుకుని బైబిల్లో సూక్తి ఉంటుంది, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపకూడదు అని. అదే సూక్తితోటి ఈ రోజున ఎన్నో అవమానాలు ఎదుర్కొని మా అందరినీ తలెత్తేలా చేశారు. నిజంగా ఈ రోజు కోసం 1000 కళ్ళతో ఎదురు చూసాం. ఈ రోజున మా కళ్ళ నిండా ఆనంద బాష్పాలతో నిండిపోయింది. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిని ఎంత వ్యక్తిగత దూషణ చేశారో అందరం చూసాం. కానీ ఈ రోజున ప్రతిఫలం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే 20 సీట్ల 18 సీట్ల కాదు, మా పవన్ కళ్యాణ్ గారు గెలిచారు. ఒక మంచి మనిషి గెలిచారు. ఈ రోజున కూటమి రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏర్పడిన ఈ కూటమి విజయం సాధించడం మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా మరొకసారి మా పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, నరేంద్ర మోడీ గారికి, మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మా నరేంద్ర మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మా జన సైనికుల తరపున, పట్టణ తరపున, కమిటీ తరపున, అన్ని తరపున కూడా మేము ధన్యవాదాలు తెలుపుకున్నాం. మరొకసారి నిజంగా ఎంత చెప్పినా బాధాతీతం పవన్ కళ్యాణ్ గారి గురించి. నిజంగా ఆ మనిషి పడ్డ కష్టం, సినిమాల్లో రాజభోగం అనిపించే మనిషి వచ్చి మాట్లాడారు. మా ఎంత హృదయం ఎంత తెల్లడిల్లిపోయిందంటే చెప్పలేని బాధ. ఈ రోజున గేమ్ చేంజర్గా నిలిచినందుకు ఎంత చెప్పినా తక్కువే. మా ఆనందానికి అవధుల్లో కన్నీళ్ల రూపంలో మాకు నిజంగా మా పవన్ కళ్యాణ్ గారు గెలవటం మా అందరికీ కూడా అది ఒక సీఎం స్థాయి వ్యక్తి ఎమ్మెల్యే అయినందుకు మీరు ఆనందపడిపోతున్నారు. కొంతమంది ఏదో విధంగా విమర్శించవచ్చు, కానీ మాకు కామన్ మ్యాన్ అయిన ప్రజల మనిషి, అలాంటి ప్రజల మనిషి ఈ రోజున రాష్ట్రం బాగుండాలని చేసిన ప్రయత్నం అందరికీ గేమ్ చేంజర్గా నిలిచినందుకు ముందుగా మా పవన్ కళ్యాణ్ గారికి, మా జన సైనికులందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. కూటమి ఈరోజు విజయోత్సవం జరుపుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. దానిలో భాగంగా మా జనసేన తరఫున, పవన్ కళ్యాణ్ తరఫున ఇక్కడ జనసేన నాయకులు అందరూ అలాగే కార్యకర్తలు చాలా కష్టపడ్డారు. వాళ్ళకి నా అభినందన తెలియజేస్తూ ఎలాగ మరింత ముందు తీసుకెళ్ళి పార్టీని చాలా కోరుకుంటున్నాను. చాలా హ్యాపీగా ఉంది. జై జనసేన! జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో జరుగుతున్న హనుమత్ జయంతి సహిత కళ్యాణ మహోత్సవాలు మంగళవారంతో ముగిశాయి. ముగింపు సందర్భంగా స్వామివారికి ప్రభాత సేవ, నిత్యార్చన పూజలు జరిపారు. అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు మాట్లాడుతూ మధ్య క్షేత్రంలో స్వామివారి కళ్యాణ మహోత్సవాల నిర్వహణకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరూ మధ్య ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చింతలపూడి ఎమ్మెల్యే ఘన విజయం సాధించిన టీడీపీ అభ్యర్థి సొంగ రోషన్ కుమార్. అభినందనలు తెలిపిన ప్రముఖులు. పోలవరం ఎమ్మెల్యే ఘన విజయం సాధించిన జనసేన అభ్యర్థి చిర్రి బాలరాజు. అభినందనలు తెలిపిన ప్రముఖులు. ఏలూరులోని సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ప్రశాంత వాతావరణంలో ముగిసిన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.